ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని సమస్యలు తీరిపోయి ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం అనుకునే టైంలో మళ్ళీ ఓ కొత్త సమస్య వచ్చి పడింది. మొన్న శివగాడు నాతో మాట అన్నాడు, రే గోపి, మీ ఇంట్లో వాళ్ళందరితో ఎప్పుడూ ఏదో ఒక సమస్యరా, నీ చెల్లెలు రానొక్కతే నేను మనశ్శాంతిగా ఉంచుతోంది అన్నాడు. వాడి చెప్పింది నిజమైంది. అన్నట్టు రాణి కాలేజ్ నుంచి వచ్చిందమ్మా? వచ్చిందిరా, లోపలుంది, చదువుకుంటుంది. పిలుచుకొస్తానుండు. ఒకటి అర్థం చేసుకో, మన ఇద్దరి మనసులోనూ ప్రేమ ఉంది. మనం ఒకళ్ళని విడిచి ఒకళ్ళం బతకలేం. మనసులో ప్రేమ ఉంటేనే సరిపోదు రాణి, దాన్ని దక్కించుకోవటానికి పోరాటం చేయాలి. సాధిస్తేనే ప్రేమికులకు సంతోషం. నేనున్నాను రాణి, ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాడు వీడు? అసలేం చేయగలడు? అసలు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. రాణి, రాణి, ఓసే రాణి, ఏంటమ్మా? ఏమైందే నీకు? ఇందాక నుంచి నేను పిలుస్తుంటే పులుగు పలుకు లేకుండా అలా కూర్చున్నావు. పెద్ద చదివేదారా పుస్తకం ముందేసుకొని కూర్చున్నావు. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదమ్మా, నేను చదువుకుంటూనే ఉన్నాను. అబద్ధాలు చెప్పకు. నిన్ను చూస్తుంటే చదువుకున్నట్లేదే, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. లేదమ్మా, నేను చదువుకుంటూనే ఉన్నాను. మళ్ళీ అలా చెప్తావే? అబద్ధాలు చెప్పకు. ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. ఏం ఆలోచించట్లేదని చెప్తూనే ఉన్నాను కదమ్మా, నేను చదువుకుంటూనే ఉన్నాను. మళ్ళీ బుకాయిస్తావేమే? ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను, నీ పద్ధతి ఏం బాగాలేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నావు. ఏదైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పట్లేదు. క్షణం ఆగి తేరుకొని మరీ చెప్తున్నావు. నీ మనసులో ఏముందే చెప్పవే? అబ్బబ్బా, ఏం లేదని చెప్తూనే ఉన్నాను కదమ్మా. మళ్ళీ ఏం లేదంటావా? నిన్ను పదవే, పదవే బయటికి. ఏంటమ్మా, ఏమైంది? ఒరేయ్, లోపలిది పుస్తకం ముందేసుకొని ఏదో ఆలోచిస్తుందిరా. పిలిస్తే పలకడం లేదు. ఏంటి అంటే ఏమీ లేదు, చదువుకుంటానని చెప్తుంది. అసలేంటో నువ్వే అడగరా. అమ్మ రాణి, ఏంటమ్మా ప్రాబ్లం? ఏం లేదన్నయ్య. ఏ రాణి, రేవతి వచ్చి వాసు గురించి అడిగిన సంగతి నీకు తెలుసా? తెలుసు, అంతా వినపడుతూనే ఉంది. కానీ నేను బయటకొచ్చి ఏంటి అని అడిగితే నీకెందుకు అన్నిట్లో తలదూరుస్తావని అమ్మ తిడుతుంది. అందుకే రాలేదు. లేదు లేదు, ఇది చెప్పే విషయం అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నాకెందుకో భయంగా ఉందిరా. ఒరేయ్, ఇదొక్కటే ఏ సమస్య లేకుండా మనశ్శాంతి ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దీన్ని చూస్తుంటే ఏదో సమస్య నెత్తికెత్తుకున్నట్టు అనిపిస్తుంది. చెప్పేమే, చెప్పు. అమ్మా! మాట్లాడవే. అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నా భయం నీకు అర్థం కావట్లేదురా. అర్చన మొదట్లో దీని గురించి నాకు చెప్పింది, నేను పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ రెండోసారి చెప్పినప్పుడు నాకు కాస్త అనుమానం కలిగింది. పైగా అర్చన గురించి నాకు బాగా తెలుసు. తను తొందరపడి ఎవరిని ఏమీ అనే మనిషి కాదు. చూడవే, నీ మనసులో ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేయ్. అంతేగాని ఏమీ లేదు అని మా కుటుంబ గౌరవాన్ని వీధిలో పడేకు. అమ్మా, చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. అలా అనకరా గోపి, మీ అమ్మ అనేది కరెక్టే. మనం ఇక్కడ ఇంత పెద్దగా మాట్లాడుతుంటే తనకు తాను చదువుకుంటున్నాను అంటే అది నమ్మదగిన విషయమేనా? అయ్యో, నా మనసులో ఏం లేదంటే ఎవరు నమ్మరే? రాణి, నీ మనసులో ఏ ఆలోచన ఉన్నా దాన్ని మొగ్గలోనే తుంచేయి. అంతేకాని కుటుంబ గౌరవానికి మచ్చ వచ్చేలా ప్రవర్తించుకో. నీ మీద మేమందరం ఎంత నమ్మకం పెట్టుకున్నావు. అర్చన, ఆపుతావా? అరే, ఎందుకు అందరూ చిన్నపిల్ల మీద విరుచుకుపడుతున్నారు? చూడండి, రాణి నా చెల్లెలు. అది కుటుంబ గౌరవం పాడే పని ఎప్పటికీ చేయదు. ఆ నమ్మకం నాకుంది. అమ్మ రాణి, ధైర్యంగా చెప్పమ్మా, ఎందుకు భయపడతావు? అందరికీ చెప్పు. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? పర్వాలేదు, చెప్పమ్మా. చూడరా, నువ్వింత భరోసా ఇచ్చినా అది సమాధానం చెప్పడానికి ఎలా వెనకడుతుందో చూసావా? అందుకేరా దీని మీద నాకు అనుమానం. అమ్మా, మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఉంటారా? రాణి, నువ్వు చెప్పమ్మా. అన్నయ్య, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఈ కుటుంబ గౌరవాన్ని నేనెప్పుడూ చెడగొట్టను. నన్ను నమ్మన్నయ్యా. అందరూ విన్నారుగా, ఇది నా చెల్లెలు. అలాంటి పిచ్చి పనులు చేయదు. ఇంకా మీ అనుమానాలు మానేయండి, వెళ్ళండి. వీళ్ళు చదువుకోమ్మా.
పూర్తిగా తగ్గిపోయిందా? ఏమండి దీన్ని నాతో మాట్లాడదని చెప్పండి. అమ్మా ఛీ! అమ్మా నన్ను క్షమించవా అమ్మా? నాతో మాట్లాడవా అమ్మా? ఏమండి దీని మొహం చూడటమే నాకు ఇష్టం లేదండి. పక్కకి వెళ్ళమనండి, లేదు పక్కకి లాగే అవతల పారేయండి. అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను క్షమించమ్మా. నాన్న అమ్మని క్షమించమని మీరేనే చెప్పండి నాన్న. ప్లీజ్ నాన్న అమ్మని నాతో మాట్లాడమని చెప్పండి నాన్న. ఛీ! క్షమించగలిగే తప్ప నువ్వు చేసింది. నిన్ను కన్నా గనక ఇంట్లో పడుండు. మళ్ళీ మళ్ళీ మాతో మాట్లాడి మా కోపాన్ని రెట్టింపు చేయకు. వెళ్ళు. ప్లీజ్ నాన్న నన్ను క్షమించండి నాన్న. దీన్ని ఇలాగే వదిలేస్తే పూట పూటకి మనకు అవమానాలు తప్ప నరికి పారేయాలి. ఏయ్! ఎందుకురా నీకు మాట మాటకి చేయలేస్తుంది? ఆ? ముందు చేయి చేసుకోవడం మానే. తిట్టడం వల్లనో కొట్టడం వల్లనో సమస్యలు పరిష్కారం అవుతాయా? ముందు కోపం తగ్గించుకో. ఇది చేసిన పనికి కోపం రాక ప్రేమ పొంగుకొస్తుందా? ఊరికే జరిగిపోయిన దాని గురించి అనుకుంటే ఏం లాభంరా? జరగాల్సింది చూడాలి గాని. ఇంకా చూసేదే ఉంది నాన్న. నలుగురికి తెలియకముందే ఏ హాస్పిటల్కో తీసుకెళ్లి అబార్షన్ చేద్దాం. ఆ తర్వాత ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. అంతే, ఇంకేముంటుంది? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావురా? మన గౌరవ మర్యాదల్ని కాపాడుకోవడం కోసం నిజాన్ని దాచిపెట్టి మరొకటి కట్టబెడదావా? ఎంత ద్రోహం రాది. అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావురా? అయితే దీన్ని ఆ దొంగకిచ్చి పెళ్లి చేసి మనమంతా ఆ రాక్షసుడి కాళ్ళు పట్టుకుందాం అంటారా? మరో దారి లేదురా. వీళ్ళ వ్యవహారం కావ్య ద్వారానే కదా మనకు తెలిసింది. వాడేదో మారిపోయాడు అంటున్నారు కదా. అయినా వాడికిచ్చి చేయకూడదనే కదా మనం మరో సంబంధం చూసింది. కానీ దీని తలరాత, దీని పెళ్లి వాడితోనే రాసిపెట్టుంది. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మంచో చెడో వాళ్ళింటికెళ్ళి మీ అత్తగారిని కలిసి బతిమాలో బామాలో వీళ్ళ పెళ్లి చేయటం తప్ప మనకు మరో మార్గం లేదురా. అది నా వల్ల కాని పని నాన్న. నేను వాళ్ళ గడప తొక్కను, వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈ సంబంధం గురించి మాట్లాడను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రై, ఊరికే ఏది పడితే అది మాట్లాడకు. నేనే వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడటం లేదు. మనం పట్టుదలకపోతే పోయేది మనింటి పరువు ప్రతిష్టలే. నాశనం అయ్యేది మనంటి ఆడపిల్ల జీవితమే. అదే గనక జరిగితే మన నెత్తిన మనమే మన్ను పోసుకున్నట్టు అవుతుందిరా. మొండిగా మాట్లాడకుండా బయలుదేరు. జయంతి, నువ్వు కూడా బయలుదేరమ్మా. అది కాదు మావయ్య, ఓ మంచి రోజు చూసి. ఓ, ఇక్కడంతా ఏదో పద్ధతిగా జరిగిపోతున్నట్టు ఈ భాగోతానికి మంచి రోజు అట. మంచి రోజు సిగ్గు లేకపోతే సరి. చూడమ్మా జయంతి, ఇంకా ఈ విషయంలో మంచి రోజులు వారాలు వర్జ్యాలు అంటూ లేట్ చేయడం మంచిది కాదు. అది మనకే ప్రాబ్లం అయి కూర్చుంటుంది. గౌరవం గంగపాలు కాకముందే మీ అమ్మ కాళ్ళ మీద పడి ఈ పెళ్లి చేసి తీరాలి. బయలుదేరమ్మా. సరే మావయ్య. వరలక్ష్మి, నువ్వు కూడా బయలుదేరు. నేను రాలేను. ఎందుకు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తున్నారు? ఏంటి వరలక్ష్మి ఆ మాటలు? ఇప్పటిదాకా నేను వాడితో మాట్లాడిన మాటలు వినలేదా? మళ్ళీ నీతో కూడా వాగాలా? విన్నాను, అయినా నేను రాను. నేను ఎవరి కోసం ఆరాట పడదలుచుకోలేదు. మీరు కావాలంటే వెళ్ళండి, లేకపోతే మానేయండి. నన్ను మాత్రం బలవంతం చేయకండి. వరలక్ష్మి, పిచ్చి మాటలు మాట్లాడకు. ఇది మన కన్న కూతురే. చిచి, దీన్ని కన్న కూతురు అనకండి. నా కన్న కూతురు ఇలాంటి తప్పుడు పనులు చేయదు. ఇలా చేసేది నా కూతురు కానే కాదు. ఎవరి కోసమో ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఛీ! రే వినోద్, మనం వెళదాం పదరా. జయంతి, నువ్వు కూడా రమ్మా. వదినా, నేను గిన్నెలు కడిగేశాను, నువ్వు తోముకోవచ్చు. అమ్మ రాణి, అర్చన షాప్కి వెళ్ళింది, వచ్చాక చూసుకుంటుందిలే.
అమ్మా గిన్నెలు కడిగేశాను. సరేలేవే, మొక్కలకు నీళ్లు పోసావా? లేదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తే ఎవరు పోస్తారే? వెళ్ళి పోసిరా పో. నాన్న దిగండి. దిగవే. ఏంటి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అయ్యో, అన్ని తీసుకున్నావా? తీసుకున్నానండి. పదండి. ఇదేంటి ఇలాంటి ప్రపోజల్తో వచ్చాడు? ఏమైందే? కళ్ళు మూసుకొని నడుస్తున్నావు? ఏం లేదు నాన్న. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఎప్పుడు చూసినట్లేదు. రాణిగారి తండ్రి మీరేనా? అవును, రాజాది రాజా రాజా మార్తాండ రాజా రంగాయని. అయితే పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. దయచేయండి. దయచేయండి. ఏమయ్యా, ఎవరు వీళ్ళంతా? నాకు మాత్రం ఏం తెలిసే, రాణిగారి తండ్రి మీరేనా అన్నారు. ఎస్, నేనే రాజా రంగాయని అన్నాను. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు. సరే రండి అన్నాను. బై ది బై, షీ ఈజ్ క్వీన్ భాగ్యరాణి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎవరో ఎవడో తర్వాత తెలుసుకుందాం గానీ ముందు చాపై వెళ్ళు. మీరు దయచేయండి. రండి, కూర్చోండి. కూర్చోండి. ఇంతకు మీరే పని మీద వచ్చినట్టు? మీరు కూర్చోండి అమ్మా, వివరంగా మాట్లాడదాం. పర్వాలేదు, చెప్పండి. పర్వాలేదు, కూర్చోండి అమ్మా. మీరు కూర్చోండి సార్. అలాగే. వీడు మా అబ్బాయి, పేరు ఆకాష్. నమస్తే అండి. నమస్తే బాబు. మా అబ్బాయి మీ అమ్మాయి రాణి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. ఇద్దరూ చదువులో ఫస్ట్. కాలేజీలో పోటీ ఉందంటే అది వీళ్ళిద్దరికే. ఒకసారి ఒకళ్ళు ఫస్ట్ అయితే మరొకసారి ఇంకొకళ్ళు ఫస్ట్. వీళ్ళిద్దరి మధ్య అంత పోటీ లాంటిది. ఆ పోటీకి పూలు పళ్ళు ఆకులు ఒక్కలకి ఏమిటి సంబంధం? ఓహో, ఇవిచ్చి ఆ పోటీ నుంచి మా అమ్మాయిని తప్పుకోమంటారా? భలే చమత్కారులే. అయినా ఇవి చూడగానే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలే. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇమ్మని అడగడానికి వచ్చాం. ఏంటండి ఇది? మీరెవరో ఏంటో మాకు తెలియకుండానే మా అమ్మాయిని అడగడానికి వచ్చారే? మంచి విషయం మాట్లాడడానికి వస్తే అలా అంటారేంటమ్మా? అయినా ఈ రోజుల్లో ఇంకా కులాలు గోత్రాలు ఏంటమ్మా? అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే చాలు. జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు వాళ్లే కదా. మీరన్నది కరెక్టే కావచ్చండి. అలా అని చెప్పి వచ్చేసి సడన్ గా నిర్ణయం తీసుకోమంటే ఎలా? ఒరే గోపి, వీళ్ళు మన రాణిని వాళ్ళ అబ్బాయికి ఏమని అడగటానికి వచ్చారా? వీళ్ళ అబ్బాయి మన రాణి కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారట. లేవరా. రే గోపి, రే గోపి, గోపి, ఏమిటి? ఎరా, నా ఇంటికే వచ్చి నా చెల్లెల్ని సంబంధం అడుగుతావరా? ఎంత ధైర్యం నీకు? ఏమండి, ఏమైంది మీకు? మంచి మర్యాద లేకుండా షర్ట్ పట్టుకున్నారు. వదలండి. షర్ట్ పట్టుకోవడం కాదు, మిమ్మల్ని గుమ్మం దగ్గర చూసుంటే అక్కడికక్కడే మెడబెట్టుకుని బయటికి గంటేసేవాడిని. చాలేవయ్యా, మా వాడు ఏం తప్పు చేశాడని అలా మాట్లాడుతున్నావు? అంత బయటకు గెంటాల్సిన తప్పేం చేశాడు? ఏం తప్పు చేశాడని అడగడం కాదు, వీడు చేయని తప్పేంటి అడగని చెప్తాను. వీడు కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉద్ధరిస్తాడని మీరు అనుకుంటున్నారు. వీడొక తాగుబోతు, తిరుగుబోతు. వీడిని వెధవలా పెంచడం మీ మొదటి తప్పు. అంతేకాక మా ఇంటికే వచ్చి మా చెల్లెల్నే సంబంధం అడగడం రెండో తప్పు. తప్పు కాదు, పాపం. ఏంటేంటి? మా అబ్బాయి తాగుబోతూ తిరుగుబోతా? లేనిపోని నిందలేసి మా అబ్బాయినంటే నోరు పడిపోతుంది. అసలు మా అబ్బాయి లాంటి గుణవంతుడు బుద్ధిమంతుడు ఈ రోజుల్లో కోటికి ఒక్కరు కూడా లేరు.
ఏ తల్లి తన కొడుకుని పనికి మాలిన వెధవ ఒప్పుకుంటుందిలేండి మీరు ఒప్పుకోవడానికి. చూడండి, వీడు చేసిన వెధ పనులు మీకు తెలిసి ఉండకపోవచ్చు, వీడు మంచివాడని మీరు అనుకోవచ్చు, కానీ వీడేసిన వెధ వేషాలు నేను కళ్ళారా చూశాను. సార్ ప్లీజ్ సార్, దయచేసి నా మాట కాస్త వినండి. మీరు ఏం చూసారో ఎప్పుడు చూసారో అవి నిజమని మీరు అనుకోవచ్చు, కానీ నేను అలాంటి వాడిని కాదు. మీరు చూసిన పరిస్థితులు అలా చేసి ఉండొచ్చు, కానీ నేను ఏం చేశానో దయచేసి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? చూడు, నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినడానికి నేను సిద్ధంగా లేను. ఈ రోజుల్లో ఎవడ్రా ధైర్యంగా నిజం చెప్పి చేసిన తప్పును ఒప్పుకునేవాడు? అయినా నీలాంటి వాడు మా ఇంటికి వచ్చి పిల్లని అడిగాడని తెలిస్తే అది మా కుటుంబానికే సిగ్గుచెట్టు. పదరా బయటికి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదలండి సార్. నేను తాగుబోతున్నా తిరిగిపోతున్నైతే మీ చెల్లెలు నన్నెందుకు ప్రేమిస్తుంది?